నమస్తే దోస్తులు, ఈ రోజు తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. తెలంగాణ ఓవైపు ప్రగతి పదంలో పయనిస్తుంటే కేసీఆర్ అండ్ కో మాత్రం లేనిపోని అలజడులు రేపేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే వాళ్ల కుట్రలు తెలుసుకున్న తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉంది. అందుకే ఇటీవల బీఆర్ఎస్ పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. హైడ్రా 1-2 పరిమితం కాదని 100 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పిండు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ది చేస్తున్నామని అన్నాడు. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు 2 చీరలు చొప్పున ఇవ్వనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే సిరిసిల్ల నేతన్నలకు 65 లక్షల చీరలను ఆర్డర్ ఇవ్వగా అందులో సగం చీరలు తయారైనాయి. సెప్టెంబర్ 15 నాటికి మొత్తం తయారుగానున్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద స్టే ఇవ్వాలని కేసీఆర్ హరీష్ లో హైకోర్టుకు పోతే అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడితే పరిస్థితి ఏందనే చర్చ బీఆర్ఎస్ లో మస్తుగా నడుస్తుంది. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రేవంత్ సర్కార్. ఈ రిక్రూట్మెంట్ తో జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపడనున్నాయి. కృష్ణా గోదావరి నదులపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న 4 ఇంట్రా లింక్ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలిపింది తెలంగాణ సర్కార్. ఆ ప్రాజెక్టులు ఆయా ట్రైబ్యునల్స్ ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు.